సో ప్రజెంట్ నేను కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ఆఫీస్లో ఉన్నాను. సో ఈరోజు ఈయన ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన రీజన్ ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తామని చెప్తున్నారు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తాను. సో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలు కానీ ప్రతిపక్షాలు కానీ ఏమీ చేయలేకపోతున్నాయి. కనీసం ఇప్పుడు ఆంధ్ర ప్రజలకు నేను ముఖ్యమైన వ్యక్తిని, మీరంతా కూడా నన్ను వెన్నుకున్నట్టయితే మీకు నేను చాలా తోడుగా ఉంటాను. సో ప్రత్యేక హోదా కోసం నేను ప్రయత్నిస్తాను, ఢిల్లీకి వెళ్తాను, పోరాడతాను అనేసి అంటున్నారు. మరి దానికి సంబంధించి పూర్తి వివరాలంతా కూడా ఈరోజు కేఏ పాల్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కేఏ పాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, మిమ్మల్ని రాజకీయంగా అనగదొక్కాలని కేంద్రం నుంచి చాలా కుట్ర పడుతున్నారంట, నిజమేనా? అనగదొక్కడానికి ఏం చేయగలరు? ప్రజలు మనోనేత్రాలు తెరవబడి ఉంటే ఎవరేం చేయలేరు. అంటే స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే విశాఖపట్నం కోర్టులో కేసేసి ఆర్డర్ తీసుకొచ్చాను. అమ్ముకుంటే 8 లక్షల కోట్లు 4,000 కోట్లకు అమ్ముతుంటే. అలాగే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అప్పుడు అన్నారు, బీజేపీ వాళ్ళు అన్నారు. ప్రత్యేక హోదాని మర్చిపోయారు. ప్రత్యేక హోదా ఎలా తీసుకురావాలి అన్నది నేను కోర్టులో పిల్లేశాను. అది 100% ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో సపోర్ట్ ఇస్తుంది. ఆటోమేటిక్గా బీజేపీ పార్టీ ఇచ్చి తీరుతుంది ఎప్పుడు టీడీపీ జనసేన కూటమి వారు స్ట్రాంగ్గా నిలబడినప్పుడు. సో వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ స్ట్రాంగ్. అందుకనే ప్రత్యేక హోదా కావాలన్న ప్రతి ఒక్కరూ 6 కోట్లు ఆంధ్రులు, 4 కోట్లు తెలంగాణ ప్రజలు, దేశ విదేశాల్లో ఉన్నవారు అందరూ మీరు స్పెషల్ స్టేటస్ అని కేఏ పాల్కి మద్దతు ఇవ్వండి. ప్రత్యేక హోదా తీసుకొచ్చి తీరుతాం. దేర్ ఇస్ నో వే అవుట్. మీరు ఎలా తీసుకురాగలరు? తద్వారా 1 కోటి మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు, 1 కోటి రైతు కుటుంబాలకు రుణమాఫీ, ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి, 100,000 కంపెనీలు వస్తాయి. 90-10 రేషియోలో ట్యాక్స్ ఫ్రీ కనుక ఆంధ్రాని అమెరికా చేసి చూపించవచ్చు. వరదలు వస్తుంటే మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీరు ప్రత్యేక హోదా ఎలా తీసుకొస్తారంటే ఏం చెప్తారు? వరదల్లో నేనే ముందు తిరిగాను. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు పాపం మలిసిపోయారు ఏదో 2-3 సార్లు వెళ్ళి. నేను వరదల్లో ముందు వెళ్ళింది నేనే. ఇలా వరదలు రాగానే 10,000 కోట్లు డిమాండ్ చేసింది నేను. వరద ప్రాంతాలన్నీ తిరిగాను. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను, మళ్ళీ రేపటి తర్వాత వెళ్ళిపోతున్నాను. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇతర పార్టీలు అంతా కూడా ప్రెస్ మీట్ నీకు ప్రెస్ మీట్ ఏ రోజు పెట్టాలన్నది అది నా నిర్ణయం. అంటే డైవర్ట్ చేయడానికి ప్రశ్న అన్నట్టు అని అంటున్నారు. ఎవరు డ్రైవర్ట్? వాళ్ళ మీరు నేను ప్రశ్న డైవర్ట్ చేయడం ఏంటి? అక్కడ ఇంపార్టెంట్ చర్చ జరుగుతున్నప్పుడు కావాలని డైవర్ట్ చేయడానికి మిమ్మల్ని ఎక్కడ ఇంపార్టెంట్? బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ. సరే సరే, ఇంకొక మాట సార్. ప్రెసెంట్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారు కదా, సో నేను మళ్ళీ పిలుస్తాం, తప్పకుండా పిలుద్దాం. మరొక ఇంటర్వ్యూ. రైట్. సో చూసారు కదండి కేఏ పాల్ గారు. సో తను చెప్పింది ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ఎలాగైనా అక్కడ ధర్నా చేస్తామని చెప్తా ఉన్నారు. మరి దాని గురించి ఇంకా అప్డేట్స్ అయితే పూర్తిగా ఇచ్చే సమాచారం అయితే ఉంది. సో రైట్ అండి, ఇది ఈరోజు జరుగుతున్నటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ పవన్తో సహస్ర, తెలంగాణ, హైదరాబాద్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.